గారిని మన మహిళ నన్ను ఒకటే మాట సొందాను, అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తున్నాకే చట్టం కూడా తీసుకొచ్చుందాం. తప్పకుండా మహిళలు ఏ ఆపద మతకైనా సరే ఇమీడియట్లీగా పోలీస్ శాఖ చర్య తీసుకుని కనీవిని ఎరగని రీతిలో శిక్ష తప్పకుండా విధిస్తామని సరే ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే డిఎంపీ ఆఫీసు మనకి ఇదివరకు మలేరియా సంబంధించిన ఆఫీసు ఐటీడీలో ఉండాలండి. దీనికి సంబంధించిన ఆఫీసు ఇప్పుడు ఏలూరులో పెట్టారు కనుక మనం ఇమ్మీడియట్లీగా దీనికి సంబంధించిన మలేరియా డిపార్ట్మెంట్ సంబంధించింది ఐటీడీలోకి తీసుకురావాలి. తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజు వరదవాసి మునిగత్కాడే ఆ లోకత్కాడే నన్ను సుమారు ఒక 2 రోజుకు నాకు నైట్ ఉంచుకోవాలి నమ్మాటి భారీకో నాకు అలాంటి కష్టపడి లోపలెత్తుకు వాసన దోమ ఉంచడానికి వెళ్ళి మొత్తం గుడ మొత్తం వడిసొత్తా సామాన్యుల్లా భౌతిల్లా కానీ అలాంటి పరిస్థితులనే మమ్మ లోపల మంచి ఉంచరు మతుకు అది నాకు ఉంచకాడు కూడా వాదిల్లి కానీ నన్ను మాటేసుకున్నాను. మళ్ళా వాదన సీజన్ కల్లా వేదత్కు కుక్కునూరు వెల్లేర్పాడు పోలవరం మండల నిర్వాసితులకు మిందారు వెంటనే వారందరిని కూడా వారికి నష్టపరిహారం ఇప్పించి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి బాధ్యత నన్ను తీసుకుంటానని చెప్పి మీ అందరికి కూడా మాటేసుకున్నా. మీ అందరి అభివృద్ధి నా జయం. మీకోసం పండుగుతాను, మీకోసం మంతాను. ఎనీ టైం 24 గంట బెయిల్ సమస్య సరే మీరు నా లోన్ వాదొచ్చు, నా తలుపు వాడవచ్చు. ప్రతి వర్గం కూడా బేసికెట్కు అందుబాటులో మందని విధంగా మంతానని చెప్పి కోరుకుంటే నేను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం తొంగడానికి మనకి చాలా మంది ఉద్యోగులు కానీ అలాగే చాలా మంది ఆదివాసీ సంఘ నాయకులు కానీ రాత్రి బావులు అనేక కష్టాలు దొరుకుతారు. వారందరికీ కూడా ప్రతి వర్గంకి ప్రతి వర్గం కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియకూర్చి అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని తిని చంద్రబాబు నాయుడు గారు హయాంతో తొక్కడనుకుంటారు కానీ కొన్ని వాన వాదకం వల్ల ఎలిఫెంట్ దిగ్గడానికి ప్లేసుల్లో దాని గురించి రద్దు తొంగవలసి వస్తే కానీ ఈ ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు వాదన ప్రోగ్రాం కానీ మళ్ళా మనడి ఇలాంటి మీటింగ్ నేర్తోటయ్యో ప్రతి నెల 1వ తారీఖున ఆదివాసీ సంఘ నాయకులతోటి సమస్య గురించి చర్చించడానికి ఒక రోజు కేటాయిస్తాను. తప్పకుండా ఐటీడీ కూడా ఒక రోజు మీ సమస్య గురించి కేటాయిసి తప్పకుండా ఆ రోజు మీకు అందుబాటులో మందని విధంగా ప్రతి వర్గాన్ని కూడా సమస్య పరిష్కరించిన విధంగా ముందుకు మంతానని చెప్పి కోరుకుంటే నేను నాకు ఈ అవకాశం ఇత్తేందుకు మా గిరిజన బిడ్డానికి అలాగే గిరిజన సంఘానికి అలాగే అధికారులకి కలెక్టర్ గారికి అలాగే నాయకులకి ప్రతి వర్గం కూడా పేరు ప్రతి వర్గం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకొని చూద్దాం.